తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. ఉపదేశించు సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ఇక్కడ మనకు కనబడుతుంది మంచి మనస్సాక్షి. ఏంటి? మంచి మనస్సాక్షి లేదా శుద్ధమైన మనస్సాక్షి లేదా పవిత్రమైన మనస్సాక్షి. ఈ పర్యాయపదం 4వ మనస్సాక్షిగా శుద్ధమైన మనస్సాక్షి లేదా మంచి మనస్సాక్షి. చూసారా, మనస్సాక్షి గురించి తెలుసు కానీ ఎన్ని మనస్సాక్షులు బైబిల్లో రాయబడి ఉన్నా అంటే ఎందుకు లేవు? గత కొన్ని వారాలుగా 3 మనస్సాక్షుల గురించి, ఇక 4వ మనస్సాక్షి ఏంటంటే శుద్ధమైన లేదా మంచి మనస్సాక్షి. ఈ శుద్ధమైన లేదా మంచి మనస్సాక్షి గురించి కొద్దిగా మనం వివరంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనందరం కూడా మనస్సాక్షిని కలిగి ఉన్నాం, కానీ ఎటువంటి మనస్సాక్షిని కలిగి ఉన్నామో మనకే తెలియదు. అది బలహీనమైన మనస్సాక్షో, అపవిత్రమైన మనస్సాక్షో, వాత వేయబడిన మనస్సాక్షో లేదా మంచి మనస్సాక్షో, నిజానికి మనం చెక్ చేసుకుంటే ఏ మనస్సాక్షి మనది? ఒక ప్రశ్న వేసుకుంటే మనకి ఏదో దావీదు గారు అంటారు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము అన్నట్టుగా తన ప్రాణానికి ఒక ఆజ్ఞ వేస్తున్నాడు. ఏంటంటే దేవుడు చేసిన మేలులను దేనిని మరొకము అన్నట్టుగా మనమే ఒక ప్రశ్న వేసుకుంటే అసలు మనం ఎలాంటి మనస్సాక్షి మనకు ఉంది? మంచి మనస్సాక్ష లేదా బలహీనమైన మనస్సాక్ష లేదా అన్నిటినీ కలగలిపి అన్ని మనస్సాక్షులు ఉన్నాయా? అసలు ఎలాంటి మనస్సాక్షిలో ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో అనేది దేవుని పిల్లలుగా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చర్చికి వచ్చి వెళ్ళిపోవడం అనేది ఒక విధానం అయితే, చర్చికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నేను ఎలాంటి మనస్సాక్షిని కలిగి ఉంటున్నాను, ఎలాంటి ఆలోచనలతో ఉంటున్నాను, ఎలాంటి స్థితిలో నేను ఉంటున్నానని మనము దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలి. అప్పుడు మనలో ఒక ఫలింపు ఉంటుంది, ఒక అభివృద్ధి ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు శుద్ధమైన మనస్సాక్షి లేదా మంచి మనస్సాక్షి అంటున్నాడు. మంచి మనస్సాక్షి అంటే ఉదాహరణకి ఎటువంటి మచ్చ, ధూళి, డస్ట్ లేనటువంటి ఒక స్వచ్ఛమైన అద్దం లాంటిది అని అర్థం. మంచి మనస్సాక్షి అంటే ఎటువంటి డస్ట్, ధూళి లేదా ఎటువంటి మచ్చ లేనటువంటి ఒక అద్దం ఎలాగైతే తలతల మెరుస్తుందో, కొన్నప్పుడు ఆ అద్దం ఎంతగా తలతల మెరుస్తుందో అలాంటి అద్దంలాగా ఉండేటువంటి మనస్సాక్షి మంచి మనస్సాక్షి. అలాంటి మనస్సాక్షిని కలిగి ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే అప్పు లేకుండా మన అకౌంట్ క్లియర్ అయిపోతే ఎలా ఉంటుందో మంచి మనస్సాక్షి కూడా అలా ఉండాలి లేదా అలా ఉంటుంది అని అర్థం. ఈ మంచి మనస్సాక్షి గురించి చాలా సందర్భాలు మనం ఆలోచన చేసినప్పుడు ఈ దేవుని ఎదుట మనుషులు బాగానే ఉంటారు, చర్చిలో బాగానే ఉంటారు అందరూ, అవునా? నాతో సహా అందరూ బాగానే ఉంటాం, అన్నయ్య, అక్క, చెల్లి, తమ్ముడు అనుకుంటూ మంచి ఆ యొక్క పదజాలంతో వందనాలు చెప్పుకుంటూ ఉంటాం, బాగానే ఉంటాం ఇక్కడ. కానీ అవుట్ ఆఫ్ చర్చ్, బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉంటున్నాం, ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉంటున్నాం? ఇక్కడ అందరూ బాగానే ఉంటారు, చెప్పేవాళ్ళు మొదలుకొని, వినేవాళ్ళు మొదలుకొని, పాటలు పాడేవారు మొదలుకొని, ప్రార్థన చేసేవారు మొదలుకొని, ఇలా సౌండ్ సిస్టమ్ పెట్టేవారు మొదలుకొని అందరూ బాగానే ఉంటారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటున్నారు? ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఎందుకు ఈ మనస్సాక్షి గురించి మనకు తెలపాలనుకున్నాడంటే, దేవుని ఎదుట లేదా సంఘం ఎదుట, సంఘంలో అందరూ బాగానే ఉంటారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ నటిస్తూ దేవునికి విరోధమైన రహస్య పాపాలు ఏమైనా చేస్తే, గమనించండి, మనమందరం కూడా మనం మోసం చేసుకున్నట్టే కదా, మనందరం మనం ద్రోహం చేసుకున్నట్టే కదా. ఎవరో వచ్చి మనల్ని మోసం చేయవలసిన అవసరం లేదు, మనమే నటిస్తున్నామనంటే మనమే మోసం చేసుకుంటున్నామని అర్థం. అందుకే ఇలాంటి మనస్సాక్షి కలిగి ఉంటే అలా నటించవలసిన అవసరం లేదు, ఎందుకంటే దేవుని ఎదుట తలెత్తుకునే వారిలో ఉంటాం. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. అసలు ఈ శుద్ధమైన లేదా మంచి మనస్సాక్షి యొక్క లక్షణాలు ఎలాగ ఉంటాయి అనేది మనం ఆలోచన చేస్తే కొన్ని లక్షణాలు చెప్తాను. అసలు ఈ మంచి మనస్సాక్షి కలవారు ఎలా ఉంటారో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారంటే, మొట్టమొదట ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి మంచి మనస్సాక్షి కలిగిన వారు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో అపారమైన ధైర్యం కలిగి ఉంటారు. డేర్నెస్, అపారమైన ధైర్యం. మీరు గమనించండి, ఎప్పుడైనా మీరు తప్పు చేస్తున్నప్పుడు ఎవరైనా ప్రార్థన చేయమంటే మీరు చేయరు. తప్పు చేసినప్పుడు ప్రార్థన చేయమని ఎవరైనా అన్నప్పుడు మంచి పదాలు రావు. గమనించండి, ఒక మాట చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21-22 వచనాలు చూసినప్పుడు, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
21-22 వచనాలు. బైబిల్ ఉన్నవారు బైబిల్ చూడండి, బైబిల్ తెరవండి. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు అగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైన చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. చూడండి ఎంత మంచి మాట. ఏమన్నాడంటే, ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల మనము ఆయన ఎదుట ధైర్యంగా ప్రార్థన చేస్తాం. ఏది అడిగినా అడగగలుగుతాం, అంతే కదా. నేను పాపినై ఉండి దేవుని ఎదుట ఎలా అడగలను? నేను తప్పు చేస్తూ దేవుని ఎదుట పలానాది కావాలని ఎలా అడగలను? మనం ఎలా ప్రార్థన చేస్తాం తెలుసా? ఆ సమయంలో అపారమైన ధైర్యం అంటే ఏంటి తెలుసా? ఒక బిడ్డ తన తండ్రి దగ్గర ఎంత స్వేచ్ఛగా అడుగుతాడో. ఎప్పుడన్నా మీరు గమనించారా? పిల్లలు తండ్రిని ఎంత స్వేచ్ఛగా అడుగుతారు, ఏది కావాలంటే అది అడుగుతారు. చూడండి, ఆ క్షణంలో మనం కొని ఇవ్వకపోయినా విమానాన్ని అడుగుతారు వాళ్ళు. డాడీ నాకు ఆ విమానం కావాలని. మనం కొనివ్వలేం, కానీ ఆ విమానం కావాలి. ఎంత స్వేచ్ఛ చూసారా? కారు అడుగుతారు, ఒక బైక్ అడిగేస్తారు. ఇంకా చెప్పాలంటే మన స్థాయికి మించి, తాహతకి మించి వాళ్ళు అడుగుతున్నప్పుడు వారికి నచ్చజెప్పి ఏదో ఒక చిన్న బొమ్మ కొనిచ్చి వాళ్ళని సంతృప్తిపరుస్తూ ఉంటాం. అంటే ఒక బిడ్డ తన తండ్రిని అడిగేటప్పుడు ఎంత స్వేచ్ఛం కలిగి ఉంటాడో, మంచి మనస్సాక్షి కలిగిన వారు దేవుని ఎదుట ఎలా ఉంటారంటే ఒక తండ్రిని అడిగినట్టుగా స్వేచ్ఛగా అడుగుతారు. అపారమైన ధైర్యం ఉంటుంది ప్రార్థన చేసేవారిలో, ఎప్పుడు మంచి మనస్సాక్షి కలిగిన వారిలో. ఒకవేళ మంచి మనస్సాక్షి లేకుండా అపవిత్రమైనటువంటి మనస్సాక్షి ఉంటే దేవుణ్ణి అడిగేటప్పుడు సంశయిస్తారు, లేదా పలానా వారి చేత అడిగిస్తారు. దైవజనుల చేతనో పక్కవారి చేతనో నా కోసం ప్రార్థన చేయండి అని వారి చేత అడిగిస్తూ ఉంటారు. గమనించండి, మనం మంచి మనస్సాక్షి గలవారమైతే దేవుని ఎదుట స్వేచ్ఛగా అడగలుగుతాం. ఏలియా ప్రార్థన చేశాడు మంచి మనస్సాక్షితో. ఎవరి గురించి ప్రార్థన చేశాడు? నా జీవితం బాగుండాలి, నా వారి యొక్క జీవితం బాగుండాలి, నేను మంచి గొప్ప నాయకుడు అవ్వాలి, ఇలాంటి విషయాల్లో ప్రార్థన చేయలేదు. ఎలా ప్రార్థన చేశాడు చూడండి. ఆ రోజు దేవుని ఎదుట ప్రార్థన ఎలా చేశాడు? ఆయన మంచి మనస్సాక్షితో. ప్రజలకు నువ్వంటే ఏంటో తెలియాలి నాయన, ప్రజలకు నీ యొక్క గొప్పతనం ఏంటో ప్రజలు తెలియాలి. ఈ ప్రజల కళ్ళు మూసిపోయి నువ్వేంటో తెలియక ఈ ప్రజలందరూ కూడా ఇదిగో దేవుడైనటువంటి సజీవుడైనటువంటి దేవుడిని నిన్ను మరిచి దేవుని కానివారి వైపు వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి ఏంటో నువ్వు తెలియాలని ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు ఏం కురవలేదట? వర్షం కురవలేదు. చూడండి, 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఈరోజు మనం చేసే ప్రార్థనకు ప్రకృతి ఏమైనా స్తంభిస్తుందా? ప్రకృతిలో ఏమైనా వర్షం కురవకపోతే వర్షం పడేటటువంటి ఆలోచన ఉందా? లేదు మన ప్రార్థన. ఎందుకంటే మనం దేవుని ఎదుట ధైర్యంగా ప్రార్థన చేయలేకపోతున్నాం. కారణం మన యొక్క మనస్సాక్షి దెబ్బతింది, మన మనస్సాక్షి అపవిత్రంగా ఉంది. కానీ ఏలే లాంటి గొప్ప గొప్ప భక్తుల యొక్క మనస్సాక్షి మంచి మనస్సాక్షి. అందుకే వారు ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యాలు వారు కళ్ళతో చూడగలిగారు, చేయగలిగారు. ఆలోచన చేయండి, మంచి మనస్సాక్షి. తర్వాత రెండవది, మొదటిది ఏంటంటే ప్రార్థనలో అపారమైనటువంటి ధైర్యం. రెండో విషయం ఏంటంటే మనం రాత్రిపూట మనకి పీస్ఫుల్ స్లీప్, అంటే ప్రశాంతమైన నిద్ర. ఈ విషయంలో కొంతసేపు మనం ముందుకు వెళ్దాం. పీస్ఫుల్ స్లీప్. మీరు ఒక ఆలోచన, ఇందులో ఎంతమంది పర్ఫెక్ట్గా 8 గంటలు నిద్రపోతున్నారు? 8 గంటలు చేతులు ఎత్తండి. నేను 8 గంటలు నిద్రపోయానండి రోజు. అంటే ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు నేను 7 లేదా 8 గంటలు నిద్రపోతున్నాను వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రతిరోజు. తమ్ముడు ఒకడైనా, వెనకలు ఒకరు, ఇద్దరేనా, నలుగురేనా? మరి మిగతా వాళ్ళు నిద్ర పట్టడం లేదా? నిద్ర పట్టక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటారు, నాకు నిద్ర పడతలేదండి, నిద్రపోవడానికి ట్యాబ్లెట్ రాయండి. దేనికంట? నిద్రపోవడానికి. ఆయన ఏం చేస్తాడు? నువ్వు నిద్రపోవడానికి ఒక ట్యాబ్లెట్ రాస్తాడు. ఏ జోల్ ప్రెస్, ఆల్ప్రోజోలమో ఏదో ఒక మత్తు ట్యాబ్లెట్ రాస్తాడు. మరి మత్తు ట్యాబ్లెట్ వేసుకుని రోజు నిద్రపోవచ్చా? నిద్రపోతే మనకి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి తెలుసా? అంటే రేపొద్దున ట్యాబ్లెట్ ఉంటే కానీ నిద్ర రాదు. గమనించండి, ఈరోజు కోట్లు సంపాదించినోడు కూడా 7-8 గంటలు నిద్రపోతున్నాడు. అంటే నిద్రలేక అవస్థలు పడుతున్నాడు. కోట్లు సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నవాడు కూడా మనశాంతిగా ప్రశాంతంగా నిద్రలేకపోతున్నాడు, నిద్రలేదు. వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఉదయమయ్యేసరికి వారు డబ్బును కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతారు.
నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చేవారు అందరూ కూడా 4 ఉంగరాలు, ఈ 4 ఉంగరాలు మెడలో 3 చైన్లు వేసుకుని వస్తారని ఒక ఆయన. బంగారం ఉంది కదా నిద్ర రాదంటే, బంగారం ఉన్నా నిద్ర రాదంట అతనికి. అంటే ప్రశాంతమైన నిద్ర లేదు అతనికి. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ ఏం రాస్తున్నాడు, ఆయన ట్యాబ్లెట్లు ఆ ప్రిస్క్రిప్షన్ చూసినప్పుడు అందులో 3-4 రకాల అంటే మత్తుకు సంబంధించిన ట్యాబ్లెట్లు ఉన్నాయి. రోజు అవి వేసుకుని నిద్రపోతే కానీ నిద్ర పట్టదు. మరి బంగారం ఉంది కదా నిద్రపోవచ్చు అంటే, బంగారం ఉన్నా నిద్ర రాదు, ఎకరాలు ఉన్నా నిద్ర రాదు, కోట్లు ఉన్నా నిద్ర రాదు. ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుంది? మంచి మనస్సాక్షి కలిగిన వారు ప్రశాంతంగా నిద్రపోతారు. ఆ మాట నేను అంటున్న మాట కాదు. కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. యెహోవా యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉన్నను, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు. యెహోవా నేను నెమ్మదితో పడుకుని నిద్రపోతాను అంటే ఒక పీస్ఫుల్ స్లీప్, మంచి ప్రశాంతంగా నిద్రపోతాను. కారణం నేను నమ్ముకున్నది నిన్ను, డబ్బును కాదు. నేను నమ్ముకున్నది బంగారాన్ని కాదు, నేను నమ్ముకున్నది నిన్ను. అందుకే నీవే నన్ను సురక్షితంగా ఉంచుతావు. అందుకే నేను ప్రశాంతంగా నిద్రపోతాను. మనలో చాలామంది ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. ఈ రోజుల్లో ఎక్కువగా వచ్చే రోగాలు దేనికో తెలుసా? ఎక్కువసేపు అంటే 7 లేదా 8 గంటలు నిద్రపోకపోవడం వల్లే. నిద్ర లేకపోతే డిసీజెస్ వస్తాయి. నరాలు త్వరగా దెబ్బతినడానికి. అల్జీమర్స్ అంటే తెలుసా మీరు ఎవరికైనా? అల్జీమర్స్ అంటే మతిమరుపు. మీ అందరికీ మతిమరుపు ఉందా? ఎప్పుడైనా బండికి తాళం వదిలేసి వచ్చాడు, ఇంట్లో తాళం వేయకుండా ఒక్కొక్కసారి డోర్ లాక్ చేయకుండా వచ్చాడు, ఒక్కొక్కసారి మర్చిపోయి ఉప్పు వేసాను అనుకుని ఉప్పు వేయలేదనుకోవడం, కారం ఎక్కువ వేసాడు, ఇవన్నీ ఉంటాయి కదా మతిమరుపు అనేది మీ అనుకుంటారు పుట్టుకతో వచ్చింది కాదు. మతిమరుపు అనేది మధ్యలో వచ్చింది. అంటే మన యొక్క ప్రాపర్ స్లీప్ లేక, సరిగా నిద్రపోక మతిమరుపు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఆ తర్వాత చాలా చిన్నపిల్లలు అయితే చాలా డిసీజెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు. దానికి ఎక్కువైపోతున్నారు రోజులు. నిజంగా సైకియాట్రీ డాక్టర్ దగ్గర, మానసిక వైద్యుడి దగ్గర చాలా తక్కువ మంది మాత్రమే ఉండరు. ఇప్పుడు చాలామంది అయిపోతున్నారు, ఎక్కువ మంది అయిపోతున్నారు. కారణం ప్రతి ఒక్కరికి స్లీపింగ్ ప్రాబ్లం, నిద్ర లేకపోవడం. ఎందుకు నిద్ర లేకపోవడం అంటే 12-1 గంటల తర్వాత నిద్రపోతారండి చాలామంది. పని ఉన్నదంటే అనుకోవచ్చు, పని లేకుండా అలవాటు అయిపోయింది. అలాగా 12-1 గంట తర్వాత నిద్రపోయి మరలా ఎప్పుడు లేచిపోతారు? ఇలా అంటే త్వరగా 5 గంటలు లేచిపోతారు, 6 గంటలకు. కళ్ళు మంట వచ్చేస్తాయి. ఆ రోజంతా అదొక రకమైనటువంటి ఎలా ఉంటారంటే ఒక డౌజినెస్గా, లేకపోతే ఒక ఇబ్బందికరంగా ఉంటారు. అందుకోసం మరలా అలా లేకుండా మరలా ఏ జింకు ట్యాబ్లెట్ వాడాలి, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వాడాలి. ఇలా మనం మందులు పెంచుకుంటూ వెళ్తున్నాం. నేనేమంటానంటే మీరు ప్రాపర్గా 8 గంటలు నిద్రపోండి, ఆటోమేటిక్గా మీకున్న మందులు తగ్గుతూ వస్తాయి. దావీదు గారు అంటున్నారు, నేను ప్రశాంతంగా నిద్రపోతున్నానంటే కారణం నా దేవుడు నన్ను సురక్షితంగా ఉంచుతాడు. ఎంత ధైర్యం చూడండి నేను. అంటే మంచి మనస్సాక్షి కలిగిన వారికి ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఎందుకంటే లోపల ఏ గిల్టీ ఫీలింగ్ ఉండదు కదా. ఈరోజు మంచి మనసాక్షి కాకుండా చెడ్డ మనసాక్షి, అపవిత్రమైన మనసాక్షి ఎలా ప్రారంభమవుతుంది? పక్కోడు ఇల్లు కడుతున్నాను, నేను ఇల్లు కట్టలేకపోతున్నాను. ఇది కదా గిల్టీ ఫీలింగ్ అంటే. ఆమె 5,000 చీర కొనుక్కుంది, నేను ఒక 1,000 రూపాయలు కొనుక్కున్నాను, రేపు ఏదోలాగా కష్టపడి 5,000 చీర కొనుక్కోవాలంటే అది గిల్టీ ఫీలింగ్ కదా. అసలు గిల్టీ ఫీలింగే మనలో ఒక జబ్బు కారణమైపోతుంది. మన మనస్సాక్షిని చెడిపేస్తుంది, మన మనస్సాక్షిని బలహీనమైన మనస్సాక్షిగా మార్చేస్తుంది గిల్టీ ఫీలింగ్. దావీదు గారికి అలాంటి గిల్టీ ఫీలింగ్ లేదు. ఎందుకంటే దేవుణ్ణి ఆయన ఎంతగా అడుగుతున్నాడంటే, ప్రభువా నేను ప్రశాంతంగా నిద్రపోతున్నానంటే కారణం నువ్వు నన్ను సురక్షితంగా ఉంచుతున్నావు, నివసింపజేస్తున్నావని చక్కగా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇంకా ఈ యొక్క మంచి మనసాక్షి ఉండే లక్షణాలు ఏంటంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్తే వెంటనే రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు
కనుక ఆ, ఉమ్, ఉమ్. దేవుని వాయును చూసారా. అంటే ఇక్కడ సాతాను గురించి పరిచయం చేస్తూ సాతాను గురించి చెప్తున్నాడంటే, సాతాను అనేటువంటి వాడు ఎలా తిరుగుతాడంటే నిరంతరము మన మధ్య తిరుగుతూ ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడంట. వాడి పని ఏంటి అని అంటే నిందల మోపడం. నువ్వు ఈ తప్పు చేస్తావు, నువ్వు ఆ తప్పు చేస్తావని మనల్ని దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా నువ్వు ఆ తప్పు చేసావని చెప్పి ఈ తప్పు చేసావని చెప్పి మన మీద నిందలు మోపుతూ నేరాలు మోపుతూ క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనల్ని మరలా ఏం చేస్తారంటే నువ్వు క్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదని నిందలు నేరాలు మోపుతూ తిరుగుతూ ఉంటాడు. అంటే మన మనస్సాక్షి మంచి మనస్సాక్షి అయితే సాతాను జయించగలిగేటువంటి శక్తి మనకు ఉంటుంది. ఒకవేళ మనం బలహీనమైన మనస్సాక్షి అంటే సాతాను వేసేటువంటి చిన్న చిన్న ఎర్రలు కూడా పడిపోతూ ఉంటారు. సాతాను వేసేటువంటి చిన్న చిన్న మాటలు కూడా పడిపోతూ ఉంటారు. కారణం బలహీనమైన మనస్సాక్షి గనక. ఒకవేళ మంది పటిష్టమైన మంచి మనస్సాక్షి గలవారమైతే సాతాను వేసేటువంటి ఆ నిందలకు ఆ నేరారోపణలకు మనము జయించేసి మనం ఏమంటామంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కనుక కనగబడ్డాం కనుక దేవుని ఎదుట నీ నిర్దోషిని మరలా ధైర్యంగా ఉండగలం. అందుకే అన్నాడు, ఆ రాజ్యము ఆ శక్తి దేవుని వాయును. సాతాను వేసేటువంటి ఆ నిందలకు నేరారోపణలకు మీరు భయపడవద్దు అని మరొక భరోసా. పౌలు గారు దీని గురించి మాట్లాడుతూ అంటాడు, ఎలాంటి మనసాక్షి కావాలంటే, ఎలాంటి మనసాక్షి? సాతాన్ని ఎదిరించేటువంటి శక్తి కానీ, లేదా ప్రార్థనలో అపారమైన ధైర్యం కానీ, లేదా ఒక మంచి ప్రశాంతమైన నిద్ర కావాలన్నా సరే, ఎలాంటి మనసాక్షి మనకు కావాలంటే అనుకుంటే వచ్చేది కాదు. ఇది డైలీ ప్రాక్టీస్. పౌలు గారు అన్నాడు, ఎక్సర్సైజింగ్ మై సెల్ఫ్ ఎవ్రీడే. అంటే నేను నా జీవితంలో ప్రతిరోజు ఒక ఎక్సర్సైజ్ చేస్తాను. ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తానంటే, ఎలా ఎక్సర్సైజ్ చేస్తానంటే, నేను ఈ మంచి మనస్సాక్షి కొరకు నేను ప్రతిరోజు ప్రయాసపడుతున్నాను అంటాడు. ప్రతిరోజు ప్రయాసపడుతున్నాడంట ఆయన. ఇదేని కొరకు? మంచి మనస్సాక్షి కొరకు. కానీ మనకి ఏం పట్టినట్టు ఉంటున్నాం కదా, చాలా నెగ్లిజెన్సీగా నిర్లక్ష్యంగా ఉంటున్నాం కదా. అసలు మనస్సాక్షి గురించి ఇన్ని రకాలుగా మనం ఆలోచించలేకపోతున్నాం కదా. కానీ మన మనస్సాక్షి కొద్ది కొద్దిగా దెబ్బతింటూ ఉంది. చివరికి మన మనస్సాక్షి అపవిత్రమైన మనస్సాక్షి అయితే, మంచి మనస్సాక్షి కాకపోతే అన్ని విధాలా మనం నష్టపోతాం. పౌలు గారు దాని గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను ఆ యొక్క మనస్సాక్షి కొరకు అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనంలో, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం, దేవుని ఎడలను మనుషుల ఎడను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. చూడండి, అండర్లైన్ ద పాయింట్. చూడండి, అభ్యాసము, ప్రాక్టీస్. అభ్యాసం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రాక్టీస్. ఏమని ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆయన? నేను మనుషుల ఎదుట దేవుని ఎదుట నిర్దోషమైన మనస్సాక్షిలా ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. చూసారా, నేను దేవుని ఎదుట మనుషుల ఎదుట ఎల్లప్పుడూ ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా ఒక మంచి మనస్సాక్షిగా ఉండడానికి నేను ఏం చేస్తానంటే ఎవ్రీడే ఎక్సర్సైజింగ్ మై సెల్ఫ్. ప్రతిరోజు నేను ఒక ఎక్సర్సైజ్ చేస్తాను, అభ్యాసం చేస్తున్నాను. పౌలు లాంటి మహనీయుడు, దేవుని కొరకు తన ఆస్తిని పెంటగించుకున్నవాడు. అక్కడితో సరిపెట్టలేదే, దేవుని తన ఆస్తిని పెంటగించుకుని అక్కడితో వదిలేదు. 14 పత్రులు రాశాను కదా, నాకంత మొనగడు ఉంటాడు అంటే నేను అక్కడ తాగిపోలేదు. 14 పత్రులు రాసినా, ఆస్తిని పెంటగించుకున్నా, చూడండి 2 వస్త్రాలతో తన జీవితం అంతా గడిపినా ఇంకా ప్రాక్టీసింగ్. మనము నో ప్రాక్టీసింగ్. అభ్యాసం లేదు మనకి, ప్రాక్టీస్ లేదు మనకి. ఆదివారం ఒక రోజు చేస్తే సరిపోతుందండి. సోమవారం నుండి శనివారం వరకు మన ఇంటి దగ్గర మనం గడుపుతూ ఉన్నప్పుడు ప్రాక్టీసింగ్. మంచి మనస్సాక్షి కొరకు అభ్యాసం చేయాలి. కొన్ని చిన్న చిన్న జంతువులే మనకు పాఠాలు నేర్పుతున్నాయి. ఒక జంతువు చూపించమంటారా? చిన్న జంతువు, చాలా క్యూట్గా ఉంటుంది. తెర మీద మీరు చూడండి, దాని పేరు మీకు తెలిసే ఉంటుంది ఎప్పటికీ. చూసారా? హెర్మైన్. దాని పేరేంటి? హెర్మైన్. చాలా క్యూట్గా ఉంది చూడండి, చాలా చిన్నగా తెల్లగా. ఎక్కడైనా మచ్చ కనపడుతుందా? ఎక్కడైనా దాని మీద ఏదైనా మచ్చలాగా కనబడుతున్నాయా? చాలా తెల్లగా ఉంది, క్యూట్గా ఉంది, పిల్లిలా ఉంటుంది చిన్నగా. దాని పేరేంటి? హెర్మైన్. హెర్మైన్ అటువంటి ఈ జంతువుకు ఓ లక్షణం ఉందంట. దాని శరీరం మీద ఉండేటువంటి తెల్లటి బొచ్చు, అది ఏదైతే ఉందో ఎంతో అందంగా మచ్చ లేకుండా ఉంది. అలా మచ్చ లేకుండా దానికి తగినటువంటి దాని శరీరం మీద
చిన్న మురికి అంటుకున్న చిన్న ధూళి మురికి అంటుకున్న ఒప్పుకోదట, అది చాలా నీట్గా ఉంటుంది. శత్రువులు దీన్ని పట్టుకోవడానికి కోసం, ఎందుకంటే దీని తోలు చాలా చాలా కాస్ట్, చాలా వాల్యూ దీని తోలు శత్రువులు వలచడం కోసం లేదా పట్టుకుని దాన్ని చంపేయడం కోసం తిరుగుతున్నప్పుడంట శత్రువులు దీన్ని పట్టుకోవడం చాలా కష్టం. కానీ శత్రువులు ఒక ఉపాయం ఆలోచించి, ఇది ఎక్కడైతే నివాసం చేస్తుందో, ఎక్కడైతే బొరియలు ఆ కన్నాల్లో ఉంటుందో ఆ కన్నాల దగ్గర మురికి రాసేస్తారండి. మురికి, ఆ మట్టి బంకమట్టి తీసుకుని ఆ మురుగు రాసినప్పుడు వెనకాలమో ఆ వేట కుక్కలు తరుముతూ ఉన్నప్పుడు ఒక పక్కన శత్రువులమో దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వెనకాల వేట కుక్కలు ఎదరమో ఈ వేటగాళ్ళమో మురుకు రాశారు. ఏం చేయాలి ఇప్పుడు? మురుకులోకి వెళ్ళడం దానికి ఇష్టం ఉండదు. ఆ మురుకులోకి వెళ్లకుండా ఆ మురుకు రాసేసరికి అలా చూసేసరికి అక్కడ ఆగిపోయి ఆ వేట కుక్కల లేదా ఆ వేటగాళ్ళ చేతిలో దొరికిపోతుంది. చావనైనా చేస్తాను కానీ మురుకును మాత్రం అంటించుకోను. ఎంత జ్ఞానాన్ని మనకు నేర్పిస్తుంది చూడండి. చావనైనా చేస్తాను కానీ ఆ యొక్క బొరిలోకి దూరి నేను బురదను అంటించుకోను అనేటువంటి ఒక జ్ఞానం కలిగినటువంటి ఒక చిన్న జంతువు మనకి ఏమి నేర్పిస్తుంది చూడండి. చావనైనా చేస్తాను కానీ ఈ వేటగాళ్ళ చేతుల్లోకి ఆహారం అయిపోతాను, కానీ నేను ఆ యొక్క బురదలోకి దూరి నేను మురుకంటించుకున్నటువంటి ఒక జ్ఞానం కలిగినటువంటి జంతువు మనకు నేర్పుతుంది. గమనించండి. కానీ మనం చావనైనా చేస్తాను కానీ పరిశుద్ధంగా మాత్రం ఉండం. మన ట్యాగ్లైన్ ఇది. చావనైనా చేస్తాను కానీ మంచి మనసాక్షిని కలిగి ఉండను. చావనైనా చేస్తాను కానీ ఇదిగో నేను దేవుని దగ్గరికి అవను. చూడు, మన ట్యాగ్లైన్స్ అన్నీ వేరు. దేవుడు అంటున్నాడు, నువ్వు జంతువు కంటే శ్రేష్టమైన వాడివి, ఆకాశంలో ఎగిరే పక్షి కంటే శ్రేష్టమైన వాడివి, ఆకాశ పక్షుల కంటే నువ్వు శ్రేష్టమైన వాడివి, జంతువుల కంటే శ్రేష్టమైన వాడివి, సకల జీవరాశుల కంటే నువ్వు శ్రేష్టమైన వాడివి. పైగా నా పోలుకు చొప్పున నిన్ను తయారు చేశాను. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? చావనైనా చేస్తానంటున్నావు కానీ మురుకుని మాత్రం వదులుకోనంటున్నావు. చావనైనా చేస్తాను కానీ నేను పాపంలోకి నేను వెళ్తానంటున్నావు. కానీ ఒక చిన్న జంతువు మనకు నేర్పేటువంటి పాఠం, మన మంచి మనస్సాక్షి ఒకవేళ మనకుంటే చావనైనా చేస్తాం కానీ మన మనస్సాక్షిని మాత్రం నేరారోపణ చేసుకో, అంటే నిందించే పని ఏది మనం చెయ్యం. చావనైనా చేస్తాం కానీ దేవుని దగ్గర తలదించుకునేవారుగా మనం ఉండం. చావనైనా చేస్తాం కానీ దేవుణ్ణి మనం బాధ పెట్టేటువంటి వ్యతిరేకమైనటువంటి పనులు మనం చేయం. ఎప్పుడు తెలుసా? మంచి మనస్సాక్షిని కలిగి ఉంటే. ఇప్పుడు చెప్పండి, మనం కనీసం హెర్మైన్ లాగానే ఉంటున్నామా? ఆ చిన్న జంతువులాగానే ఉంటున్నామా? ఎక్కడ బురద ఉంటే అక్కడ దూరిపోతున్నాం, ఎక్కడ మురుకుంటే అక్కడే మనకి వెళ్ళిపోతున్నాం. చెప్పండి, లోకంలో అంత బురదేనట. ఈ లోకంలో ఎక్కడ చూసినా మురికే, కానీ ఆ మురికి అంటే మనకు చాలా ఇష్టం, ఆ బురద అంటే మనకు చాలా ఇష్టం. అలాంటి చిన్న చిన్న జంతువులు మనకి ఎన్నో పాఠాలు నేర్పుతున్నప్పుడు మనం ఎందుకండి ఇంకా మన మనస్సాక్షిని ఎందుకు మంచి మనస్సాక్షి ఉంచుకోవాలని ఆలోచిస్తలేదు? మరొక సందర్భం చెప్పి నేను ముగిస్తాను. ఏంటి ఆ సందర్భం అంటే మనకు తెలుసు. ఆ సందర్భం ఏంటనేది, దావీదు గారు సౌలు తెలుసు కదా. సౌలు దావీదును చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దాం అనుకున్నాడట దావీదుని. ఎవరు? సౌలు. ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తాను అని దావీదును చంపాలని సౌలు గారు ఎంతో ఎదురు చూస్తున్నాడు. కొన్నిసార్లు రివర్స్ అవుతాయి. సౌలు గుహలో ఒంటరిగా పడుకున్నాడు, నిద్రిస్తున్నాడు. దావీదు పక్కన ఉన్నవారు అన్నారు, నీకు మంచి సువర్ణ అవకాశం వచ్చింది, గ్రేట్ ఆపర్చునిటీ. ఏంటి ఆ మంచి అవకాశం అంటే, సౌలు ఒంటరిగా నిద్రపోతున్నాడు, ఇదే రైట్ టైం, దిస్ ఈజ్ రైట్ టైం నువ్వు సౌలుని చంపడానికి అని ఒత్తిడి చేశారు, ప్రెజర్ చేశారు దావీదుని. దావీదు వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక, ఒత్తిడిని తట్టుకోలేక లోపలికి వెళ్ళి గుహలోకి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఆ ఇమేజ్ చూడండి ఒకసారి. ఏం చేశాడు? లోపలికి వెళ్ళాడు, కత్తి తీసుకుని సరాసరి సౌలుని ఏమనలేదు, సౌలుని ఏం చేయలేదు. ఏం చేశాడంటే తనకున్నటువంటి వస్త్రాన్ని యొక్క అంచును కట్ చేశాడంటే, సౌలుకున్నటువంటి ఆ వస్త్రం యొక్క అంచును కట్ చేసేసాడు. ఇక్కడ మనం గమనించాలి, సౌలుని గాయపరచలేదు, సౌలుని చంపలేదు, గాయపరచలేదు, అసలు సౌలుకే తెలియదు దావీదు. కానీ తర్వాత ఏం మాట్లాడుతున్నాడు ఆ మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం. ఆ మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసునొచ్చి. చూడండి, వస్త్రాన్ని కోసినందుకే మనసునొచ్చిందండి, అది కూడా సౌలుకు తెలియకుండా.
సౌలుకు తెలియకుండా దావీదు గారు ఆ సౌలు పై వస్త్రం యొక్క ఆ అంచును కోసినందుకే తన మనసులో నొచ్చుకున్నాడట, బాధపడ్డాడట. మరి సౌలు లోకపరంగా అయితే తప్పేమీ లేదు. లోకపరంగా అయితే అసలు సౌలుకే తెలియదు దావీదు వచ్చాడని, తన వస్త్రపు ఆ అంచును కోసాడని సౌలుకే తెలియదు. అయినప్పుడు కూడా దావీదు ఎంత మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడంటే, ఇలా వస్త్రం కూడా కోయడం తప్పే కదా అని తన మనసులో నొచ్చుకున్నాడట. ఎందుకంటే దేవుడి చేత అభిషేకించిన మనిషిని ఎలా బాధపెట్టడం సౌలుకేం తెలియదు. అయినా సరే ఎలా బాధపెట్టడం ముమ్మాటికి తప్పే కదా అని తన మనసులో నొచ్చుకున్నాడట. ఏంటి, ఒక మనిషికి తెలియకుండా అతనికి అపకారం చేస్తేనే అంత నొచ్చుకుంటే, మనం తెలుసుండి ఎన్ని అపకారాలు చేస్తాం మనిషికి. మనం తెలుసుండి ఎంతమందిని ఎన్ని మాటలు అంటాం. మన పని అదే కదా. ఇంకా మనం తెలుసుండి ఎంతమందిని ఎన్నిసార్లు నిందిస్తూ ఉంటాం, ఎన్నిసార్లు అనరాని మాటలు అంటూ పోతూ ఉంటాం. దావీదు లాంటి వారు మనకు ఎలాంటి పాట నేర్పుతున్నాడు తెలుసా? సౌలుకి తెలియకుండా తన వస్త్రాన్ని కోసినందుకే తను అంతగా బాధపడిపోతే, మనం వస్త్రాలం కాదు దేహం మీద దాడి చేస్తున్నాం. కొన్నిసార్లు వస్త్రాలు కాదు మనసాక్షి మీద దాడి చేస్తున్నాం, ఆత్మ మీద దాడి చేస్తున్నాం. ఎదుటివారు నొచ్చుకునే విధంగా, మన ఎడల బాధపడే విధంగా, మన ఎడల కృంగిపోయిన విధంగా ఎదుటివారిని మాటల చేత నరహత్య చేసుకుంటూ పోతున్నాం. మంచి మనసాక్షి అనుకుంటున్నారా? దావీదు మంచి మనసాక్షి కనుక వస్త్రాన్ని కోసినందుకే ఆయన చాలా బాధపడిపోయాడు. కానీ మంది అలాంటి మనసాక్షి కాదు. మంది ఒక వాత వేయబడిన మనసాక్షి వలె, అపవిత్రమైన మనసాక్షి వలె, బలహీనమైన మనసాక్షి వల్ల ఈరోజు ఈ యొక్క చెడ్డ మనసాక్షితో మనం బ్రతికేస్తున్నాం. చూడండి, ఒక హెర్మైన్ లాంటి చిన్న చిన్న జంతువులు బురద పట్టకుండా, ఆ బురద పడితే ఒక అసహ్యంగా భావిస్తున్నాయి. ఆ బురదలోకి వెళ్లకుండా శత్రువుల చేతికి ఆహారం అయిపోతున్నాయి, ప్రాణమైన పోగొట్టుకున్నాయి. ఒక హెర్మైన్ లాంటి జంతువు. కానీ క్రీస్తు రక్తంలో కడగబడ్డా మనం, క్రీస్తు రక్తంలో కడగబడి కూడా ఒకవేళ మనము ఆ బురద వైపు చూస్తున్నామనంటే మనది ఎంత చెడిపోయిన మనసాక్షి ఒకసారి ఆలోచించండి. క్రీస్తు రక్తంతో కడగబడ్డాం. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, క్రీస్తు రక్తంతో కడగబడ్డాం మనం. క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి మనం మరలా బురద వైపు చూస్తున్నామంటే ఎంతగా చెడిపోయిందో మన మనసాక్షి. అందుకే ప్రతిరోజు పౌలు గారి వలె అభ్యాసం చేయాలంట. నేను ప్రయాసపడుచున్నాను నా మనస్సాక్షిని నేను మార్చుకోవడానికి, మంచి మనస్సాక్షిని కలిగి ఉండడానికి. గమనించండి, మనది ఏ మనస్సాక్షి ఒకసారి చెక్ చేసుకుని, చెడ్డ మనస్సాక్షి అయితే దేవుని వాక్యం చేత హెచ్చరింపబడి మంచి మనస్సాక్షి కలిగిన వారమై మనము దావీదు వలె దేవుని ఇష్టానుసారుడైనటువంటి మనుషుల వలె మనం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. మంచి మనస్సాక్షిని కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని అట్టి రీతులు అట్టి ధన్యతలు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. దయచేసి తలలు వంచండి. మీ మనస్సాక్షి ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీలో మీకు భ్రమ ఉందేమో, మనం భ్రమపడుతూ ఉన్నామేమో నేను మంచివాడిని అని, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నానని. నిజం చెప్పండి, నిజం మాట్లాడుకుందాం. మన మనస్సాక్షి నిజంగా మంచి మనస్సాక్షినా, పవిత్రమైన మనస్సాక్షినా, లేదా బలహీనమైన వాత వేయబడిన అపవిత్రమైన మనస్సాక్షి అయితే ఈరోజు దేవుని వాక్యం చేత హెచ్చరింపబడిన మనము మంచి మనస్సాక్షిని కలిగి ఉందాం. దేవా, నీ ఎదుట నేను తల ఎత్తుకునేవాళ్ళ, నీ ఎదుట నేను దేవా నిర్మమోటంగా మాట్లాడేవాడిలా, ఒక బిడ్డ తన తండ్రితో మాట్లాడే స్వేచ్ఛ నేను కలిగి ఉండాలనుకుంటున్నాను. ఒక మంచి మనస్సాక్షిని కలిగి ఉండేలాగా నాకు సహాయం దయచేయను నాయనా. ఇప్పటివరకు దేవా నేను లోకములోను నీలోను బ్రతుకుతూ మేనేజ్ చేస్తున్నాను. లేదు నాయన, ఇక మీదట పరిపూర్ణంగా తండ్రి మంచి మనస్సాక్షి కలిగిన వాడే దేవా. చిన్న చిన్న జంతువులు మాకు పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి తండ్రి. మేము క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మేము ప్రభువా మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి, ప్రతిరోజు ప్రయాసపడడానికి, నీ వాక్యాన్ని మరలా ధ్యానించి ఆ వాక్యాన్ని మా జీవితంలో ఆచరించడానికి మీ గొప్ప కృపను మాకు అనుగ్రహించి నడిపించమని, నా తర్వాత చక్కని ఉపదేశాన్ని, ఇదిగోనైనా పాప శాస్త్రం గురించి ఎన్నో విషయాలు మేము నేర్చుకుంటూ వస్తున్నాం. ఆ వినడానికి, నేర్చుకోవడానికి, గ్రహించడానికి, మా ఆత్మను సిద్ధపరచుకోవడానికి, ఇది నాయన మరి ఆత్మీయ సంగతులను మేము గ్రహించాలంటే ప్రభా మేము
ఆత్మానుసారంగా ఆలోచించడానికి సహాయం దయచేయమని ఈ ప్రార్థన ప్రియకుమారుడు మా రక్షణటువంటి యేసుక్రీస్తు అనంతమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.